మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళాద్రి క్షేత్రం దేదీప్యమానంగా కాంతులీనుతోంది. భక్తజనుల రాక కూడా అధికమైంది. మంగళవారం రాత్రి గజవాహనంపై స్వామివారిని తిలకించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా కోలాట ప్రదర్శనలు, దేవతామూర్తుల వేషధారణలతో కోలాహల వాతావరణం సంతరించుకుంది. అలాగే విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేశారు. శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కళావేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఇక బుధవారం రాత్రి పన్నవాహనోత్సవానికి భక్తులు, ప్రత్యేకించి మహిళా భక్తులు పోటెత్తుతారు. గురువారం అర్ధరాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం, శుక్రవారం సాయంత్రం స్వామివారి దివ్యరథోత్సవం అత్యంత వేడుకగా జరగనున్నాయి. ఈ మేరకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై. మేము కోదండరామ కోలాట బృందం నుంచి గుంటూరు నుంచి వచ్చాం. స్వామివారికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ఏదో ఒక వాహనానికి ఈ సేవలో పాల్గొంటున్నాం. ఈరోజు మాకు గజవాహన సేవకి అవకాశం వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా స్వామివారి సేవలో పాల్గొంటున్నాం. ఇక్కడ వచ్చే వైబ్రేషన్స్ చాలా ఉంటాయి. అవి ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళకే తెలుస్తుంది. సో మాకు ఈ అవకాశం వచ్చినందుకు స్వామివారికి నరసింహ గోవింద గోవింద.
కొన్ని ఇలాంటి విశేషణ అలంకారాలు సమాసంలో వ్యాకరణంలో ఉంటాయి, వాటిని వేసి చెప్తారు. కాబట్టి అక్కడ ఏమైతుందంటే ఆ ఒక్క వెనుక అక్షయం ఏంటి అంటే భగవంతుడిని నమ్మి పెట్టింది, ఒక్క వెనుక పెట్టింది. మీరు నిజంగా మీ ఎందు పూజ షోడశోపచార పూజ ఎక్కలేదు, లేచి స్నానం చేసి త్రికరణ శుద్ధిగా నా ఇంత భగవానుడు ఉన్నాడని నమ్మి మీరు ఒక దీపం పెట్టి ఒక చిన్న ఖర్జూరం పండుగ మంత్రాలు మీరు పొద్దున్నే కాఫీ రాసుకునే కాదు మాకు అక్కడ పెట్టి పరమాత్మని మనసులో అంతఃకరణ శుద్ధితో ఊహించుకొని స్వామి స్వీకరించు అని అడిగితే అప్పుడు అది స్వీకరించడానికి మీ ఇంటికి ఎవరో కూడా వస్తాడు. ఈ పూజ భగవంతుడు స్వీకరించాడు అని నిదర్శనం ఏంటో తెలుసా? పూజ అయిపోయిన అరగంటలో మీ ఇంటికి కాటి రూపంలోనో, భుజ రూపంలోనో, ఒక బ్రాహ్మణ రూపంలోనో, ఒక బిచ్చగాడి రూపంలోనో, ఒక బిడ్డి రూపంలోనో, ఏదో ఒక రూపంలో వస్తాడు. మన ఇంత పక్కన ఆడుకునే పాడుతున్నటువంటి చిన్న పిల్లాడి రూపంలో వస్తాడు. వచ్చినప్పుడు వాడిని సత్కరించాలి. వాడికి ఒక బిస్కెట్, ఒక చాక్లెట్, ఎవరన్నా పురోహితులు వస్తే, బ్రాహ్మణులు వస్తే వాళ్ళకి ఏం చేయాలని ఆదరణ చేయాలి. ఆదరణ చేయడం అంటే వచ్చి కూర్చొని పూజ మధ్యలో ఉన్నాను, మధ్యలో ఉన్నాను, కూర్చోమనడానికి మనలేదు అనేది వస్తాడు అని అనకూడదు. అలా అన్నది ఎవరు అంటే పూర్వ జన్మలో ఒక మహారాజు అన్నాడు, ఇంద్రచూడుడనే మహారాజు అన్నాడు. ఆయన పరమ విష్ణు భక్తుడండి. ఆషామాషి భక్తుడు కూడా కాదు, నిత్యం మౌనంలో ఉంటాడు, అంతఃకరణ శుద్ధితో విష్ణువుని ఆరాధిస్తూ ఉంటాడు. కానీ ఆయనకి ఏమిటి అంటే విష్ణువు మీద యొక్క భక్తి ప్రేమతో ఆయన పూజ మధ్యలో ఉండగా, అంతఃపురంలో పూజాగతిలో ఉండగా దూర్వాసుల మనిషి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు అసలుగా ఆయన పేరులోనే ఉంది కోపం ఆయనకి ఎక్కువ. ఈయన పూజామందిరంలో ఉన్నాడు. బడ్డెళ్ళు చెప్పారు, అయ్యా ఇలా దూర్వాసుల మనిషి వచ్చారని చెప్పి బట్టలు కూడా భయపడ్డారు. ఆయన యోగంలో ఉన్నాడు. మహారాజు చక్రవర్తి ఏమన్నాడు, పూజ డిస్టర్బ్ చేస్తే ఏమైందో అని చెప్పేసి ఏమంటాడంటే ఏమి చెప్పలేదు. ఈ లోపల అక్కడ వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళు అంతఃపురం సభ మాట్లాడు ఎంతకీ రాకపోయేటప్పటికి వెళ్ళి దుర్వాసుల మహర్షి ఆయన్ని చూసి, దాన్ని ఇంతటి వాడిని ఇస్తే పూజ పేరుతో అక్కడే ఉండిపోయావు, నీకు అసలు అతిథుల మర్యాదలు తెలియదు అని చెప్పి సమోద్రంతో భక్తికి విష్ణువు మీద యొక్క భక్తిని మొత్తన్నాడు. దుర్వాసుల మహర్షి కూడా తప్పే చేశాడండి. అక్కడ అంత విష్ణు భక్తుడిని ఆయన నిందించాడు.